హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను 2 డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో చేశాను. అమెరికాలో రీసెంట్గా ఏమేమి మార్పులు జరగవచ్చు అని చెప్పేసి. సో దాని కింద అయితే చాలా రకాల కామెంట్స్ వచ్చాయి. సో అందులోపలైతే చాలానే ఉన్నాయి. అందులో కొన్ని మంచి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. వాటి మీద అయితే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో అందులోపల మెయిన్గా ఏంటి అంటే ఇప్పుడు స్టూడెంట్గా అమెరికాకి రావచ్చా, వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, అండ్ వాళ్ళకి ఎంతవరకు లాభం ఉండొచ్చు అని చెప్పేసి. అండ్ ఇంకా కొంతమంది ఏంటి అంటే జాబ్ వీసా మీద, ఇప్పుడు H1B వీసాల మీద యూఎస్ వస్తూ ఉన్నాము, అండ్ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండొచ్చు అండ్ ఎలాంటి లాసెస్ ఉండొచ్చు అని చెప్పేసి. అండ్ ఇంత అంటే అసలు ఇట్లా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అసలు ఎట్లా యాక్సెప్ట్ చేశారు ఇన్ని రోజులు, అంటే ఇలాంటి చాలా రకాల కామెంట్స్ ఉన్నాయి. సో అందులో నాకు తెలిసిన కొన్నిటికి మాత్రం ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాము. ఇది మారే రూల్స్ గురించి కాదులేండి, కానీ ఒక జనరల్ టాపిక్ అనుకోండి ఇది. ఇక్కడ జరిగిన సినారియోసే చాలా కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఈ స్టూడెంట్గా ఫస్ట్ స్టూడెంట్ గురించి చెప్దాము. స్టూడెంట్గా యూఎస్కి వచ్చేటప్పుడు మా బాబాయ్ ఉన్నాడు, మా పిన్ని ఉంది, మా తాతయ్య ఉన్నాడు, ఇలాంటివి పక్కకు పడేయండి. సో ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఎవరికి ఏమి కూడా చెయ్యరు. ఎందుకంటే ఫస్ట్ ఇండియాలో ఉన్నప్పుడు మీకు వాళ్ళకి ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నది మీకు తెలియదు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. వన్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళ నుండి, ఎందుకంటే మీరు ఇక్కడ వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేసి మీకు తెలుసు కాబట్టి. సో అంటే మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని అయితే ఎవరు కూడా ఏం చెయ్యరు. అండ్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదైనా చేసినా కూడా కంపెనీస్ అయితే పెద్దగా షార్ట్ లిస్ట్ అయితే ఏం చేయట్లేవు ఎవరి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ వచ్చినప్పుడు అదే హోప్ తోటి ఉన్నారు, మాస్టర్స్ అయిపోవాలి ఫస్ట్ మాట, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బాబాయ్ తెలిసిన కంపెనీలో పెట్టిస్తాను అన్నారు అని చెప్పేసి. ఆల్మోస్ట్ వాళ్ళది మాస్టర్స్ అయిపోయి 2 years అవుతుంది, ఇప్పటి వరకు వాళ్ళు పెట్టించింది లేదు, వీళ్ళు ఉన్నది లేరు. సో అందువలన ఏంటి అంటే ఎప్పుడు కూడా ఎవరు ఏది పెట్టివ్వరు. జస్ట్ మీ యొక్క టాలెంట్ తోటి మీకు ఉన్నటువంటి నాలెడ్జ్తో మాత్రమే యూఎస్లో సర్వే అవ్వగలరు. ఉన్నాయి, ఓల్డ్ డేస్ ఉన్నాయి, ఒక 10 సంవత్సరాల కంటే బ్యాక్ ఉంది. అప్పుడు ఆ సిచ్యువేషన్స్ బాగున్నాయి. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి అమెరికాకి వస్తే మంచి బెనిఫిట్స్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళు ఒకరి నుంచి ఒకరు అమెరికాకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ అప్పుడు ఇంత కాంపిటీషన్ లేదు కాబట్టి అప్పుడు చాలామంది కూడా సర్వే అయ్యారు, సస్టైన్ అయ్యారు. అండ్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చేసి చాలా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అప్పుడున్న రోజులు ఇప్పుడు ఉంటాయి అని అనుకోవడం చాలా తప్పు. ప్రజెంట్ అయితే అప్పటి రోజులు రాదు కదా, ఉన్నన్ని రోజులు కరెక్ట్గా ఉండడం కూడా చాలా కష్టంగా ఉంది. రిలేటివ్స్ అంటే కూడా మీతో ఉన్న ఫ్రెండ్స్ మాత్రం మీకు అంతో ఇంత హెల్ప్ చేయగలరు. అంటే మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆ అకామిడేషన్ రానియండి, లేదు అంటే ఆ టైప్లో మీకు అంతో ఇంత హెల్ప్ చేయగలరు. కానీ రిలేటివ్స్ అయితే ఎవరు కూడా మీకు ఏది కూడా చేయలేరు. వాళ్ళు చేసినా కూడా ఏదో 1 రోజులు 2 రోజులు ఏదైనా హెల్ప్ చేయడానికి బాగానే ఉంటుంది, అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి మనకు కూడా బాగుండదు. సో మనం కూడా అడగలేం కాబట్టి. సో మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో మాకు ఇప్పిస్తారు, వీళ్ళు ఏదో మాకు ఇప్పిస్తారు అంటే కుదరదు. సో నీ దగ్గర టాలెంట్ లేకుంటే మాత్రం ఎవరు కూడా ఏది రూల్ చేయలేరు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అమెరికాకి ఒక 10% పీపుల్ మాత్రం బెటర్మెంట్ కోసం వస్తారు. బెటర్మెంట్ అంటే ఇక్కడ జాబ్స్ వచ్చినా రాకపోయినా మాకు అసలు సంబంధం లేదు, ఓన్లీ కూడా మేము అమెరికాకి వచ్చేది ఎందుకు అంటే జస్ట్ ఇక్కడ నాలెడ్జ్ని తీసుకొని మేము ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వడం కోసం వస్తాము అనుకునే వాళ్ళు ఒక 10% ఉంటారు. ఇంకా రిమైనింగ్ 90% పీపుల్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే అమెరికాకి చదువు అనే పేరుతోటి మనం అక్కడికి వెళ్ళొచ్చు, మంచి నాలెడ్జ్ ఉందా, నాలెడ్జ్ లేదా, అసలు మనకి స్కిల్స్ ఉన్నాయా లేదా, అదంతా పక్కన పెడితే ఈ మధ్యకాలంలో ఈజీగా వీసాలు వచ్చేసాయి, స్టూడెంట్ వీసాలు, అమెరికాకి వెళ్ళిపోవచ్చు. వన్స్ అమెరికాకి వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు, ఓపీటీలు అని చెప్పేసి సిపిటీ సమ్ ఏదో ఒక రకమైన వర్క్ చేసుకోవచ్చు. ఆ తర్వాత H1Bని కన్సల్టెన్సీల ద్వారా ఫైల్ చేయించుకోవచ్చు, ఏదో ఒక విధంగా అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు అనే ఆలోచనతోటే ఈ చదువు అనే పేరు మీదకి చాలామంది అమెరికాకి వస్తూ ఉంటారు. అందులో తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఆ నాలెడ్జ్ లేదు అని అనుకుంటే మాత్రం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే చాలా కష్టం. ఎందుకంటే రూల్స్ మారుతున్నాయి, రూల్స్ మారినా మారకపోయినా అదంతా పక్కన పెడితే ఇప్పుడున్న కాంపిటీషన్కి అయితే అది వేస్ట్ అన్నట్టు, టైం వేస్ట్. అండ్ సెకండ్ థింగ్ మనీ కూడా వేస్ట్. అండ్ ఇంకా చాలామంది ఏంటి అంటే ఇండియాలో స్టడీస్ అయిపోయిన తర్వాత నార్మల్గా హైదరాబాద్లో అదో ఇన్స్టిట్యూషన్లో ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిపోయి ఎలాంటివి సోర్స్ దొరకకుండా అక్కడ ఆ తర్వాత ఇంకా అమెరికాకి వెళ్ళిపోవాలి. అంటే ఇట్లా అమెరికాకి వెళ్ళడానికి కొంచెం వీసాలు వస్తున్నాయి కదా, మనకు అక్కడ ఎలాంటి జాబ్స్ రాలేదు, కాకపోతే అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, అంటే చాలా రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి అమెరికాలో అని చెప్పేసి కూడా చాలామంది వస్తూ ఉంటారు. అది 100% కరెక్ట్. అమెరికా అంటే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటుంది, చాలా బెటర్మెంట్ ఉంటుంది, చాలా బెటర్ ఫ్యూచర్ ఉంటుంది, అంతా బాగుంటుంది. కాకపోతే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉండేటటువంటి సినారియోస్ అయితే
అవన్నీ కూడా ఏవి కూడా సూట్ అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మెరిట్ సిటీ ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి అండ్ మెరిట్ సిటీ ఎక్కువ వరకు అమెరికాలో మంచి స్కోప్ ఉంటుంది కాబట్టి సో ఆ ఆలోచన ఉంటే మాత్రం అసలు అవసరం లేదు ఇక్కడికి. నేను ఇంకా చాలా మంది ఏంటంటే మాస్టర్స్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు యాక్చువల్గా స్టడీ అనేది మెయిన్ వర్క్, పార్ట్ టైం అనేది సెకండరీ వర్క్. కాకపోతే మన వాళ్ళకి ఏమైపోయిందంటే పార్ట్ టైం అనే జాబే మెయిన్ వర్క్, చదువు అనేది సెకండరీ వర్క్ అన్నట్టు. సో కాలేజెస్కి వెళ్ళడము కూడా సెకండరీ వర్క్ వాళ్ళకి, అండ్ స్టడీస్ అనేది కూడా చాలా వరకు సెకండరీ వర్క్. వాళ్ళ మెయిన్ వర్క్ ఏంటంటే పార్ట్ టైం, మార్నింగ్ నుంచి ఎక్కడ దొరికితే అక్కడ పార్ట్ టైం చేసుకోవాలి, మనీ ఏదైనా చేసుకోవాలి. అది మాత్రం మెయిన్ రోల్ అన్నట్లు. వాళ్ళు వచ్చిన మెయిన్ రోలే పార్ట్ టైం కోసం అన్నట్లుగా ఉంటారు చాలా మంది. సో ఆ ఆలోచన ఉన్నప్పుడు ఏంటంటే ఇంత దూరం అన్ని లక్షలు పెట్టి రావాల్సిన అవసరం అయితే లేదు అనుకుంటాను నేను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సరేలే ఉన్నన్ని రోజులు ఏదో ఒకటి చేసుకొని బతుకుతాము, ఏదో ఒకటి చేసుకొని బతకడానికి అన్ని డబ్బులు పెట్టి మాస్టర్స్ అవసరం లేదు కదా. సో నేను ఇందులో బటర్ కోటింగ్ ఏమీ లేదు. నేను ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని చాలా మందిని చూసి వాళ్ళు సఫర్ అవుతున్న సిచ్యువేషన్స్ ఇవన్నీ. సో అందువల్లనే ఏంటి అంటే ఇంకా చాలా మంది ఏంటి అంటే కనీసం పార్ట్ టైం జాబ్స్ రాకుండా అసలు ఇప్పుడు ఆ ఉన్న లోన్స్ని అసలు ఎట్లా క్లియర్ చేయాలి, H1Bలు, గ్రీన్ కార్డులు, అసలు అమెరికాలో సెటిల్ అవ్వడం పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ అసలు ఆ ఉన్నటువంటి లోన్స్ మేము ఎట్లా క్లియర్ చేస్తే బాగుండు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నేను చెప్తున్నా అమెరికా అనేది చాలా మంచి ఆపర్చునిటీస్, బట్ నీ దగ్గర టాలెంట్ ఉంటే చాలా మంచి ఆపర్చునిటీ. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ కాంపిటీషన్ ఎక్కువ అయిపోవడం వలన టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా సరైన జాబ్స్ రాకుండా కూడా ఉన్నాయి ప్రజెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే అమెరికాలో ఇప్పుడు ప్రజెంట్ చాలా వరకు కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, రోబోటిక్ ఇలా చాలా వరకు అప్డేట్ అయిపోయినాయి. నార్మల్ అయితే పెద్ద ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేరు. చాలా వరకు కంపెనీస్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి ఎక్కువ అయిపోవడం వలన నార్మల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా అప్గ్రేడ్ అవుతూ ఉంది, మనం కూడా ఇంకా నేర్చుకోవాలి చాలా అని చెప్పేసి. సో అంత అప్గ్రేడ్ వర్షన్లో ఉన్నప్పుడు మన దగ్గర ఎలాంటిది లేకుండా జస్ట్ నేను పార్ట్ టైం జాబులు చేసుకోవడానికి వచ్చాను అన్నట్లు మీ బిహేవియర్ ఉన్నప్పుడు సో ఆబ్వియస్లీ మీ జాబ్స్ రావు. ఆబ్వియస్లీ మీకు జాబ్స్ రానప్పుడు ఏంటి అంటే అమెరికాలో జాబ్స్ లేవు, అసలు అమెరికాలో ఏది ఎందుకు లేదు, ఉన్నది లేండి కానీ మన దగ్గర అంత స్టఫ్ లేదు. అండ్ ఇంకా కొంతమంది నేను చూశాను పాప వాళ్ళ దగ్గర స్టఫ్ ఉంది, ఆల్రెడీ ఇండియాలో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. కాకపోతే ఇక్కడ కాలం కలిసి రావట్లేదు, టైం కలిసి రావట్లేదు, వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి ఖాళీగానే ఉంటున్నారు. సో ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా H1B ప్రాసెస్ అనేది లాటరీ ప్రాసెస్ కాబట్టి ఆ లాటరీలో మన నేమ్ వస్తేనే కదా మనం ఇంకా ఫర్దర్గా ఉండగలం. సో అది కూడా మనం బ్రెయిన్లోనే పెట్టుకోవాలి. బట్ ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆ లాటరీ ప్రాసెస్, DT ప్రాసెస్ అసలు అన్నీ కూడా ఉండవు, మొత్తం కూడా అవన్నీ వ్యానిష్ అయిపోతాయి అంటున్నారు. బట్ చూడాలి, బట్ అవుతే చాలా మంచిదే నాకు తెలిసి. ఎవరైతే స్టఫ్ ఉన్నారో వాళ్ళు వస్తారు, మనందరికీ కూడా లేనిపోయిన హోప్స్ ఉండవు అన్నట్లు. సో అబ్బా అనవసరంగా వచ్చానురా బాబు ఇక్కడికైనా ఆలోచన ఉండదు. సో పెట్టే 40-50 లక్షలు అయితే మిగిలిపోతాయి కదా మీకు. సో ఆ కొత్తవి రావడం వలన స్టూడెంట్గా ఉన్న వాళ్ళకి మీకు కూడా చాలా వరకు బెనిఫిట్ అంటే ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ మన లోపల ఆ హోప్ ఉండదు, అంటే అమెరికాకి వెళ్ళాలన్న హోప్ కూడా ఉండదు అన్నట్లు. సో ఉన్న చోటనే అన్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉంటారు. సో అది కూడా కొంచెం బెటరే అనుకోవాలి, ఇలా ఏం లేని చోట ఏదో ఒకటి కదా. సో ఇంకా మీలో చాలా మంది అనుకోవచ్చు నెగిటివ్గా చెప్తున్నానేమో అని చెప్పేసి. నెగిటివ్ అయితే ఏమీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి సినారియోస్ నేను చాలా వరకు చూశాను కాబట్టి చెప్తున్నాను. నార్మల్గా నేను చాలా వీడియోస్లలో బటర్ కోటింగ్ చేసి చెప్తాను, వీడియోస్ మీరు చూస్తుంటే. బటర్ కోటింగ్ చేయడం అంటే అన్ని ఇది ఉంది లేండి రాని ఇది లేదు, ఇది ఉంది రాని ఇది లేదు అన్నట్లుగా నేను చెప్తూ ఉంటాను చాలా వరకు వీడియోస్లలో. ఈరోజు మాత్రం 100% ఉన్నది ఉన్నట్లే అన్నట్లు మనం చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను, ఏదో ఎందుకు నేను డెవాప్స్ చెప్పాను ఆల్రెడీ మీకు. అందులోపల మనం కొంచెం నేర్చుకున్నాం, మనకు ఆల్రెడీ ఉంది బాగానే. ఆ తర్వాత నేను నార్మల్గా అప్లై చేశాను, నాకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు, ఒక్కటి కూడా రాలేదు. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మేబీ నా వీసా స్టేటస్ని బట్టి కూడా రాకుండా ఉండొచ్చు, ఎందుకంటే ఇంటర్వ్యూ కాల్స్ వీసా స్టేటస్ని బట్టి కూడా ఉంటాయి కాబట్టి. యాక్చువల్గా మేము ఏ వీసా మీద వచ్చాము అనేది కూడా నేను ఫర్దర్గా చెప్తాను, మీకు అది చెప్తే ఇంత మబ్బులు విడిపోతాయి అన్నట్లు. సో అంటే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మీకు వీసాల గురించి. సో సారీ. సో ఏంటి అంటే దాని ద్వారా కూడా మనకు రాకపోవచ్చు. అండ్ ప్రజెంట్ స్టూడెంట్స్ కూడా అదే పొజిషన్ ఉంటుంది, అందరికీ అని చెప్పలేములేండి. కానీ మనకి ఇంటర్వ్యూ కాల్స్ రావాలి అని అన్నా కూడా దానికి కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ వస్తున్నారు, సుమారు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా. సో ఇంటర్వ్యూ కాల్స్ రావడం కూడా చాలా వరకు కష్టంగానే ఉంది. ఒకవేళ కాల్స్ వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అయినా కూడా ఇంత ప్రాసెస్ ముందుకు కూడా వెళ్ళకుండా ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి. సో అది ఇంకా ఫైనల్గా స్టూడెంట్స్ గురించి అయితే నేనేం చెప్తాను అంటే మీ దగ్గర చాలా స్టఫ్ ఉండాల్సిన దానికంటే కూడా ఇంకొక 10% ఎక్కువ ఉండాలి.
ఉండాల్సిన దాంకంటే ఇంకొంచెం 10% ఎక్కువ ఉంటే అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేదానికి మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అవుతారు. లేదు అంటే ఇంకా అందరిలాగానే మీరు కూడా ఏమీ రాదు అనే ఆలోచనలోనే ఉంటారు. సో అది మాత్రం ఫస్ట్ థింగ్. ఇంకా చాలామంది అడిగేది ఏంటి అంటే ప్రజెంట్ రూల్స్ అని పక్కన పెట్టండి, ఎన్ని రూల్స్ మారినా కూడా ఉండేటోడు ఉంటాడు, పోయేటోడు పోతాడు, అది వేరే విషయం లేండి. కానీ H1B మీద వచ్చేటప్పుడు కంపెనీస్ అనేది మినిమం వేజెస్ ఇస్తూ ఉంటాయి. మీరు ఏ ఏరియాకి వస్తున్నారో ఆ మినిమం వేజెస్ అనేది మీ ఏరియాకి సెట్ అవుతుందా కాదని అయితే చూసుకొని రావాలి. బట్ మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, మాకు ఎక్కువ సేవ్ అవుతాయి అన్నీ మాత్రం రావద్దు. ఎందుకంటే ఇప్పుడు అన్నిటి యొక్క కాస్ట్లు పెరిగిపోయాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ తిన్న కన్సల్టెన్సీ త్రూ వస్తే మాత్రం ప్రజెంట్ వేస్ట్ అనే చెప్తాను నేను. మీరు కన్సల్టెన్సీ త్రూ వచ్చినా కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. చాలా అట్లీస్ట్ ఒక 10 years మినిమం 8 years ఎబో ఎక్స్పీరియన్స్ అయినా కూడా మీకు ఉంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో కూడా చాలామంది మాస్టర్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా కూడా రెజ్యూమే అలానే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మార్కెట్ లోపల మీ రెజ్యూమే ఉంటుంది అండ్ వాళ్ళవి ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి సో ఏంటంటే మీకు ఒకవేళ ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా కూడా మీరు ఆ కన్సల్టెన్సీ త్రూ ఇక్కడికి వస్తే మీరు అంత స్టఫ్ మీరు ఉందని చూపించుకోవాలి. కాబట్టి సో మీకు అంత నాలెడ్జ్ ఉంటే ఓకే సెట్ అవుతుంది. బట్ ఏది లేకుండానే ఓన్లీ కన్సల్టెన్సీ త్రూ వస్తే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మీరు వన్స్ జాబ్ వీసా మీద వచ్చిన తర్వాత మీరు తప్పకుండా కూడా పేరోల్ అనేది జనరేట్ చేయాలి గవర్నమెంట్కి. సో మీకు ఏ జాబ్ లేకుండా పేరోల్ జనరేట్ చేసుకుంటూ ఉండి మీరు అది మెయింటైన్ చేసుకుంటూ మీరు మంత్లీ మీ ఎక్స్పెన్సెస్ని మెయింటైన్ చేసుకుంటూ ఇంకా కొంతమంది ఏం లేకుండానే మొత్తం ఫ్యామిలీతో వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా చూసాము. సో ఆ టైంలో ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఇద్దరి శాలరీస్ వస్తేనే ఫ్యామిలీ మెయింటైన్ అవ్వడం అనేది ఫ్యామిలీ మెయింటైన్ అవుతుంది లేండి, కానీ మీరు అనుకున్నట్లుగా ఉండదు. సో అలాంటి టైంలో ఏంటి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మనకి జాబ్ ఉంటే ప్రాబ్లం లేదు. సో జాబ్ లేకుండా కన్సల్టెన్సీ త్రూ అయితే మీకు చాలా ఎక్కువ మంచిగా ఉంటే మాత్రం రావచ్చు. కానీ మిగతా విషయంలో అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే కొంచెం అయితే కష్టంగానే ఉంటుంది. నేను ఇంకా చాలా మంది తెలుసుకోవాలి అనుకునేది ఏంటి అంటే ఎందుకు ఈ H1Bలను తీసేస్తున్నారు అంటే ఈ రూల్స్ అన్ని ఎందుకు అని చెప్పేసి. యాక్చువల్గా అంటే చెప్పారు కదా H1B అనేది లాటరీలో వస్తుంది కాబట్టి పెద్ద నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పేసి. సో ఇంకోటి ఏంటి అంటే ఈ H1Bలో చాలా మంది వచ్చి ఇక్కడ కంపెనీస్కి రిక్రూట్ అయిన తర్వాత వాళ్ళ లోపల ఆ స్టఫ్ లేదనుకోండి. అంతకుముందు అంటే నార్మల్గా ఈ 4 years గవర్నమెంట్ రాకుండా అంతకుముందు ట్రంప్ ఉన్నప్పుడు నేను అప్పుడు లేని కానీ అందరూ చెబుతున్నది నేను చెబుతూ ఉన్నాను. సో మనకి H1B వీసా అనేది ఎవ్రీ 3 years ఒకసారి రెన్యువల్ అవుతుంది. సో 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేస్తాయి మన కంపెనీస్. సో ఆ టైంలో ఏంటి అంటే ఇలా రెన్యువల్కి వెళ్ళినప్పుడు మీకు అంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పటి వరకు ఉంది, ఇంకొక 6 monthsలో మీకు ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది అంటే ఓన్లీ కూడా 6 months వరకే మీకు వీసాని రెన్యువల్ చేసేవాళ్ళు. మళ్ళీ మీకు రెన్యువల్ రావాలి అంటే మళ్ళీ రెన్యువల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అప్పుడు కంపెనీస్ ఏం చేయాలంటే మొత్తం మనీ పే చేయాలి. అంటే మనకు రెన్యువల్కి మనీ పే చేయాల్సిందంతా కూడా మళ్ళీ పే చేయాల్సింది ఉంటుంది. సో మీరు ఆ రెన్యువల్కి వెళ్ళినప్పుడు మీ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నా లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక 100 rupees ఇస్తున్నారు అనుకోండి. సో బట్ మీరు వచ్చేసేదానికి మినిమం ఒక 130 rupees ఇవ్వాలి. బట్ మీరైతే 100 rupees ఇస్తున్నారు. ఆల్రెడీ మీరు చేసేటటువంటి జాబ్కి క్యాపబుల్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ యూఎస్లో ఉన్నారు అనుకోండి. సో అప్పుడు గవర్నమెంట్ రానియండి క్వశ్చన్ చేస్తారు, అంటే ఇమిగ్రేషన్లో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అన్నట్లు. సో ఏంటి అంటే ఎందుకు మీరు ఈ పర్సన్ని తీసుకున్నారు అంటే అప్పుడు కంపెనీస్ ఏం చెప్పాలి అంటే ఇతని లోపల చాలా స్టఫ్ ఉంది, చాలా తెలివి ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది, అమెరికాలో ఎవరు చేయలేనంత నాలెడ్జ్ ఉంది అని చెప్పాలి. సో మన లోపల అలా లేదు, ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆ పని చేయడానికి అన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఇదే ఇప్పుడు జరుగుతున్నది అదే అన్నట్లు. సో గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తారు, ఎందుకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కదా ఈ పని చేయడానికి, బట్ నువ్వేంటంటే మనీ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నావు పర్సన్స్ని అని చెప్పేసి దాని కాన్సెప్ట్ అన్నారు. ఆల్మోస్ట్ కూడా కంపెనీస్ అన్ని కూడా మనకి ఇండియా నుంచి ఇక్కడికి వేరే ఎంప్లాయీస్ని తెచ్చుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడి వాళ్ళు కొంచెం ఎక్కువకి వర్క్ చేస్తారు. ఒక 50% అన్నా కూడా మనకి ఇచ్చేదానికంటే కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు టైం మేనేజ్మెంట్ చాలా ఉంటుంది అమెరికన్స్కి. ఏంటి అంటే మార్నింగ్ నుంచి అంటే వాళ్ళు ఏ టైంలో వర్క్ చేయాలో ఆ టైం వరకే వర్క్ చేస్తారు. ఒక 1 minute కూడా ఎక్కువసేపు వర్క్ చేయరు అన్నట్లు. సో ఇంకా వర్క్ ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలి. కాకపోతే మన ఇండియన్స్ని చాలా వరకు అలా ఉండము, వాళ్ళు ఏ టైంలో చెప్పినా కూడా ఆ టైంలో వర్క్ చేస్తారు. సో ఏంటంటే కొంచెం అమెరికన్స్తో పోలిస్తే మన వాళ్ళు కొంచెం వర్క్ కొంచెం ఎక్కువగా చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇలానే కొంచెం తక్కువకి వర్క్ చేస్తామని చెప్పేసి. సో ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటి అంటే వాటిని RFE అని అంటారు. అంటే నువ్వు రీజన్ చెప్పాలి, రీజన్ ఫర్ ఎవిడెన్స్, అంటే ఈ పర్సన్ నీకు ఎందుకు ఉండాలి
అనే దానికి కంపెనీస్ చెప్పాలి అన్నట్లు. సో అలాంటప్పుడు కంపెనీస్ ఏమైనా డాక్యుమెంట్స్ అవి ఇవి చూపించేసి లేదు ఈ పర్సన్ మాకు తప్పకుండా కావాలి అని అన్నప్పుడు నువ్వు ఆ 100 ఎందుకు ఇస్తున్నావు, మరి ఆ 130 ఇవ్వచ్చు కదా అని క్వశ్చన్ చేస్తారు. సో ఇంకా అప్పుడు కంపెనీస్ ఏం ఆలోచిస్తాయి, ఈయనకు 130 ఇచ్చి అట్లా తెచ్చుకునే వాళ్ళు ఇక్కడే ఉన్నోండే పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అప్పుడు కంపెనీస్ ఆలోచిస్తాయి. సో ఇవన్నీ అంటే ఈ H1Bలో ఇంకా చాలా ఉంటాయి చెప్పుకుంటూ పోతే. సో అలా ఉంటుంది అన్నట్లు ప్రాసెస్. సో అండ్ నెక్స్ట్ ఒకవేళ మారనుకోండి, మాకు ఇంకా అమెరికన్ గవర్నమెంట్ తోటి ఏం సంబంధం ఉండదు, నార్మల్గా కంపెనీస్ తోటే సంబంధం ఉంటుంది. యాక్చువల్ నేను చెప్తాలేండి నెక్స్ట్ ఆ వీసా గురించి చెప్పినప్పుడు అప్పుడు ఇంకా మంచిగా చెప్తాను. సో ఇలా ఉంటుంది అన్నట్టు. అందువల్ల ఏంటంటే అందరూ చెప్పేది అంటే మీకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు నెక్స్ట్ చాలా వరకు H1Bలు పోతాయి అనడానికి మెయిన్ రీజన్ ఇదే. అంటే ఇక్కడ ఈ పర్సన్ ఎందుకు ఇంతటి పని చేస్తున్నాడు, అసలు ఈ పర్సన్ ఎందుకు వర్క్ చేయాలి అంటే వేరే వాళ్ళని రాకుండా అంటే అమెరికన్ సిటిజన్స్ని రాకుండా నువ్వు వీళ్ళని తీసుకోవడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి కంపెనీస్ని అడిగినప్పుడు కంపెనీస్ చెప్పగలిగితే ఓకే, లేదు అంటే వాళ్ళని ఇక్కడి నుంచి తీసేస్తారు. ఉంటాయి రికార్డ్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఒకవేళ ఇప్పుడు ఈ రూల్స్ వస్తే నష్టపోయేది ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. నష్టపోయేదంటే ఒక్కొక్క విధంగా ఉంటుంది. బట్ అందరు చెప్పినట్టు ఇండియన్స్ని మెడల్ బట్టి డెంటేస్తారు, అది ఇది అలాంటివి ఏవి ఉండవు, ఎవరిని డెంటేయరు. బట్ ఏంటంటే ప్రాసెస్ మారుతున్న కొద్దీ డాక్యుమెంట్స్ అన్నీ కొంచెం చేంజెస్ ఉంటాయి కానీ మరీ బయట చూస్తున్నంత సీన్ అయితే ఏమి కూడా ఉండదు. అండ్ నార్మల్ ఒకవేళ EADs తీసేసారు అనుకోండి ఆల్మోస్ట్ మనకి ప్రాబ్లమే అవుతుంది అందరికీ కూడా. ఎందుకంటే ఇద్దరు వర్క్ చేస్తేనే కొంచెం బెటర్మెంట్ ఉంటుంది అండ్ కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఉండాలంటే 1000 రూపాయలు అంటే ఇద్దరు 500 వర్క్ చేస్తే బాగుంటుంది. బట్ అలా కాదు అని అనుకోండి ఆ కమిట్మెంట్స్ మొత్తం కూడా బ్రేక్ అయిపోతాయి. కాబట్టి సో ఒకవేళ EADs తీసేసినా కూడా అందరికీ ప్రాబ్లమే అవుతుంది. సో H1Bలను తీసేస్తే కూడా అది కొంతమంది ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో ఇంకా ప్రజెంట్ H1Bల మీద ఒకవేళ US వస్తే మాత్రం మనం కొద్ది రోజుల పాటు ఇక్కడ వర్క్ చేసుకొని కొంచెం ఎర్న్ చేసుకొని ఇండియా వెళ్ళిపోవాలనే మైండ్ సెట్ తోటి రావాలి. కానీ నెక్స్ట్ ఇంకా I-140లు రావాలి, గ్రీన్ కార్డులు రావాలి అవన్నీ అయితే జరగవు. జస్ట్ వచ్చి వర్క్ చేసుకొని వెళ్ళడం వరకు అయితేనే అంటే ఆ మైండ్ సెట్తో వస్తేనే బాగుంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే బర్త్ సిటిజన్షిప్ గురించి కూడా యాక్చువల్గా అంటే ఇక ముందు మేబీ ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ వచ్చి తర్వాత నుంచి ఏమైనా చేంజెస్ అవ్వచ్చు. అంటే అప్పుడు చేంజెస్ అయినాయి అప్లికబుల్, కానీ ఆల్రెడీ పాత ఎప్పుడో 10 నుండి 20 సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళకు కూడా అదైతే అయ్యి ఉండదు నాకు తెలిసి. బట్ ఏమవుతుంది అనేది చూద్దాం. బట్ ఏంటంటే ఇక ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ట్రంప్ గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి ఆ రూల్ వచ్చినప్పుడు తర్వాత నుంచి ఎవరైతే పుడతారో వాళ్ళకు ఉండకపోవచ్చేమో. బట్ అది ఇంకా తెలీదు, యాజ్ సూన్ యాజ్ తెలిసినప్పుడు చెప్తాము. అండ్ ఇంకేంటి అంటే ఎవరికైనా ఒక్కరికైనా కూడా గ్రీన్ కార్డ్ ఉండి వాళ్ళకి పిల్లలు పుడితే ఓకే. కానీ నార్మల్ ఈ H1B వీసాల మీద వచ్చిన వాళ్ళకి పుడితే మాత్రం సో వాళ్ళకి మాత్రం ఎలాంటిది ఉండదు అని అంటున్నారు. బట్ అది ఉంటుందా ఉండదా, కాకపోతే ఓల్డ్ వాళ్ళకి మాత్రం ఏం తీసేయరంట. చూద్దాం ఇంకా ఏమవుతుంది అనేది కూడా అది చూద్దాం. దాని మీద నాకు క్లారిటీ లేదు, మీరు అడిగారు కానీ. అండ్ నెక్స్ట్ ఇంకేంటి అంటే చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి అడుగుతున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను కదా. బార్డర్స్ క్రాస్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న నార్మల్గా మన ఇండియన్స్లో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది మెక్సికన్ బార్డర్ నుంచి వస్తారు. కాబట్టి ఇట్లా గుజరాతీలు వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళు కొంచెం ఎక్కువ మందే ఉంటారు ఇక్కడ. బట్ ఓల్డర్ చాలా సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు నార్మల్గా సిటీలో అయిపోయారు వాళ్ళు కానివ్వండి. ఇప్పుడు న్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఒక 5 to 6 years బ్యాక్ కానివ్వండి, అట్లీస్ట్ ఒక 10 years బ్యాక్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు బయట చిన్న స్టోర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ వర్క్ చేశాను అంటే నాకు ఆథరైజేషన్ ఉంది, నేను వర్క్ చేస్తే నాకు గంటకు ఒక $15-16 ఇచ్చారు. బట్ వాళ్ళకి ఏంటంటే $10 ఇస్తారు. ఏంటంటే చాలా తక్కువకి వర్క్ చేయించుకుంటారు. సో అలాంటప్పుడు నార్మల్ ఆ స్టోర్స్ వాళ్ళకి కూడా చాలా లాభం ఉంటుంది కదా. అమెరికాలో ఎక్కడైనా కూడా మినిమం పే ఇవ్వాలి. బట్ ఇట్లా ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే మినిమం పే కూడా ఉండదు. సో ఏంటంటే నార్మల్గా తక్కువకి వర్క్ చేయించుకుంటూ ఉంటారు. సో ఇలా తక్కువకి వర్క్ చేయించుకోవడం వల్ల ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్కి చాలా పెద్ద బర్డెన్ అవుతుంది. ఎందుకంటే ట్యాక్సెస్ రావు వాళ్ళ నుండి. ఎందుకంటే ఏదో ఇల్లీగల్గా చేసేసి డైరెక్ట్ మనీ తీసుకుంటారు వాళ్ళు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను బయట నార్మల్గా వర్క్ చేసినా కూడా నాకు పే చెక్ అనేది వస్తుంది. ప్రతి వారం పే చెక్ ఇస్తారు. ఆ పే చెక్లో ఏంటి అంటే ఆల్రెడీ ట్యాక్స్ టచ్ చేసి నాకు పే చెక్ ఇస్తారు. బట్ వాళ్ళకి ఏంటి అంటే డైరెక్ట్ మనీ రూపంలో వస్తాయి. మనీ రూపంలో వచ్చినప్పుడు గవర్నమెంట్కి ఎలాంటి ట్యాక్సెస్ పోవు. చాలామంది ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళందరూ వర్క్ చేస్తూ ఉన్నారు అనుకోండి. సో అది చాలా పెద్ద బర్డెన్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే అసలైన అమెరికన్ సిటిజన్షిప్కి ఎలాంటి జాబ్స్ ఉండవు. అది చాలా పెద్ద బర్డెన్.
సో అమెరికన్ సిటిజన్షిప్స్ జాబ్ లేకపోవడం వల్ల ఏంటి అంటే కొంచెం నిరుద్యోగ వృత్తి అలాంటివి ఉంటాయి కదా. సో అమెరికాలో ఏంటంటే ఎలాంటి జాబ్ లేదు అని చూపించుకున్నా కూడా వాళ్ళకు కూడా మనీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఏంటి అంటే ఇలా ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళేమో ఎక్కువకి తక్కువకి పని చేసుకుంటూ మొత్తం వీళ్ళే చేసుకుంటే గవర్నమెంట్కి ఎలాంటి ట్యాక్సెస్ రాకపోగా ఈ నార్మల్గా ఈ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనీ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అండ్ ఇంకా చాలామంది ఏంటంటే గ్రీన్ కార్డ్ ఎందుకు ఇవ్వరు అని కూడా అడుగుతూ ఉన్నారు. అది అయ్యే పని రాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ గ్రీన్ కార్డ్ ఇచ్చారు అనుకోండి, H1Bలు ఆల్రెడీ జాబ్స్ ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇలా స్టూడెంట్ వీసా మీద అమెరికాకి వచ్చి గ్రీన్ కార్డు తెచ్చుకుంటారు. సో ప్రతి సంవత్సరం ఇంకా జాబ్ల మీద వచ్చే వాళ్ళకంటే కూడా చదువు పేరు మీద అమెరికాకి వచ్చే వాళ్ళు ఎక్కువ అవుతారు కాబట్టి సో ఆ కాన్సెప్ట్ అయితే ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఏదైనా మెరిట్ సిస్టమ్ పెట్టేసి వాళ్ళకు కూడా కొన్ని పాయింట్స్ రూపంలో పెట్టేసి అయితే ఇవ్వచ్చు. అండ్ ఇంకా అంటే ఇప్పుడు కొత్తగా రూల్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఎవరైనా వీసా రెన్యువల్ చేయించుకోవాలి అని అనుకుంటే వాళ్ళు మాత్రం కొంచెం తొందరపడి, అంటే ఆల్మోస్ట్ ఇంకోట 1-2 ఇయర్స్ ఉందనుకోండి మీది, అయినా కూడా ఇప్పటి నుంచే చేయించుకుంటే బెటర్. ఎందుకంటే ఏమైనా చేంజెస్ ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మనం న్యూగా ఏమైనా హౌసెస్ కొంటున్నాం అనుకోండి, ఇప్పుడు ఓన్లీ కూడా H1B మీదనే ఉండాలి, వాళ్ళ EADలకి ఎలాంటి వర్క్ ఉండదు అన్నా కూడా లేదు, అంటే H1Bలో మార్పులు వస్తున్నాయి అనుకోండి, ఆల్రెడీ కొన్న వాళ్ళైతే ఏం చేయలేదులేండి. కానీ ఇప్పుడు న్యూగా కొనాలి అనుకుంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. వచ్చేసాడండి H1Bలో. యాక్చువల్గా అమెరికాకి ట్యాక్సెస్ ఎక్కువగా కూడా మన ఇండియన్ కమ్యూనిటీ నుంచే వస్తాయి అమెరికాకి. ఎందుకంటే చాలా వరకు మన ఇండియన్స్ ఎక్కువగా మంచిగా లీడర్గా వచ్చి ఇక్కడ సర్వే అవుతూ ఉంటారు. అంటే మంచి మంచి పొజిషన్స్లో ఆల్మోస్ట్ అందరు కూడా IT ఎంప్లాయీస్ రానివ్వండి, లేదంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ సక్సెస్ అవుతూ ఉంటారు అండ్ ఇక్కడ స్టేబుల్గా ఉంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా వీళ్ళ నుంచే గవర్నమెంట్కి మంచి ట్యాక్సెస్ వస్తాయి. అండ్ అమెరికా కొంచెం మంచిగా ఉండడానికి కూడా చాలా వరకు మన ఇండియన్ కమ్యూనిటీస్ చాలా వరకు యూజ్ అవుతాయి అన్నట్లు. సో అందువల్లనే ఏంటి అంటే వచ్చేసారి ఇండియన్స్ మీద ఏదైనా బర్డెన్ అంతా పడింది అనుకోండి, సర్లే ఇక్కడ ఉండడం ఎందుకు, ఈ శాలరీస్ మనకి ఇండియాలోనే వస్తాయి అనేసి వెళ్ళిపోతే వచ్చేసారి ఇంకా అమ్మాల్సి వస్తుంది. అందరూ కూడా అమ్మేటోడు ఉంటారని కొనేటోళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అమెరికన్ సిటిజన్స్ కొనాల్సినంత అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొంతమందికి ఇండ్లే ఉంటాయి, ఇంకా చాలామంది ఇంటి మీద అంత ఇన్వెస్ట్మెంట్ ఏం చెయ్యరు అమెరికన్స్. అదంతా కూడా ఇంత డిఫరెంట్ లేండి. సో ఇంత చెప్పుకుంటే సారీ, వీడియో లెంత్ ఎక్కువైతే తప్పకుండా క్షమించండి. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో వీడియో లెంత్ ఎక్కువైతే 1Xలో పెట్టుకోండి. ఓకే, బాయ్ బాయ్.